నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను ప్రియాంకారావు ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, అలానే ఎస్ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాలో ముంపు సమస్య లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీకి ఆదేశించారు. 150 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసి డెల్టా ఆధునీకరణకు అడ్డుపడ్డాడని విమర్శించారు. కాలువలు, డ్రైన్లలో తట్టమట్టి తీయకపోగా లాకులు, షటర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి ₹1 కూడా కేటాయించలేదని ఆక్షేపించారు. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.